రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు టెక్నీషియన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే మీకు సరిపోయేటువంటి కంటెంట్ మా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు మా ఇన్స్టాగ్రామ్ ఛానల్ రేస్ ఫర్ జాబ్ అని, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ రేస్ ఫర్ జాబ్ అని, ఫేస్బుక్ ఛానల్ వచ్చేసి రేస్ ఫర్ బ్యాంక్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్, అదేవిధంగా టెలిగ్రామ్ వచ్చేసి రేస్ ఫర్ జాబ్స్. ఈ ఛానల్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే లేటెస్ట్ అప్డేట్స్, నోటిఫికేషన్స్, కంటెంట్ అంతా కూడా మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కోసం మరి రేస్ ఫర్ జాబ్ యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇందులోనే మీకు లైవ్ ఆన్లైన్ బ్యాచెస్, రికార్డెడ్ వీడియో కోర్సెస్, ఆన్లైన్ టెస్ట్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. మీరు ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ అవుతుంటే మాత్రం మీ ప్రిపరేషన్ సరిపోయేటువంటి బుక్స్, ప్రింటెడ్ మెటీరియల్ అంతా కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. అది సపరేట్ గా బ్యాంకింగ్ కానీ, ఎస్ఎస్సికి, రైల్వేకి సపరేట్ బుక్స్ ఉంటాయి. ఇది కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే కొరియర్ ద్వారా మీ ఇంటికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఆఫ్లైన్ బ్యాచెస్ అవి ఆర్ఆర్బీ టెక్నీషియన్స్ కోసం అన్ని బ్రాంచెస్ లో మాకు స్టార్ట్ అవుతున్నాయి. మండే నాడు స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు ఈ నంబర్స్ ని కాంటాక్ట్ చేస్తే ఆఫ్లైన్ బ్యాచెస్ కేవలం రైల్వేకే కాకుండా బ్యాంకింగ్, ఎస్ఎస్సి, అదర్ ఎగ్జామ్స్ కూడా మీకు కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతుంది. డీటెయిల్స్ తీసుకోండి. మొత్తంగా 6,557 వేకెన్సీస్ మీకు దీని ద్వారా రిక్రూట్ చేయబోతున్నారు. సో దీంట్లో ఏ పోస్టులు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మనం చూడొచ్చు. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చేసి 323 వేకెన్సీస్, మిగిలినవన్నీ కూడా గ్రేడ్ 3 వేకెన్సీస్ మనకు కనిపిస్తాయి. మొత్తంగా 6,557 వేకెన్సీస్. ఇందులో జోనల్ వైజ్ వేకెన్సీస్ కూడా చూస్తే మనకి డిఫరెంట్ జోన్స్ ఉన్నటువంటి పోస్టులు, గ్రేడ్ 3 వచ్చేసి పోస్టులు, టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసి మొత్తంగా 6,234 వేకెన్సీస్ రిక్రూట్ చేస్తుంటే సికింద్రాబాద్ జోన్ కు వచ్చేసి అందులో 395 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక గ్రేడ్ 1 వచ్చేసి సిగ్నల్ ది 323 వేకెన్సీస్ రిక్రూట్ చేస్తున్నారు. సికింద్రాబాద్ జోన్ కు వచ్చేసి అందులో 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చేసి బీఎస్సీ కానీ, డిప్లొమా కానీ, ఇంజనీరింగ్ కానీ చేసి ఉండాలి. అదే టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసి 10th లేకపోతే ఎస్ఎస్సితో పాటుగా వాళ్ళు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన ట్రేడ్ లో ఐటీఐ చేసి ఉండాలి. ఇక ఏజ్ వచ్చేసి జూలై 1, 26 వరకు టెక్నీషియన్ గ్రేడ్ 1 కి 18 ఇయర్స్ మినిమం, 33 ఇయర్స్ మాక్సిమం. టెక్నీషియన్ గ్రేడ్ 3 కి 18 ఇయర్స్ మినిమం, 30 ఇయర్స్ మాక్సిమం ఉండాలి జనరల్ క్యాండిడేట్స్ కి. తర్వాత రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి అప్పర్ ఏజ్ లో రిలాక్సేషన్ ఉంటుంది. సో ఏ డేట్స్ మధ్యలో వాళ్ళు పుట్టి ఉండాలి అనేది కూడా ఈ టేబుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. దీనికి ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. సో అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ లో 30th జూన్ ఓపెన్ అవుతుంది అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 29th జూలై. సో అదే విధంగా అప్లికేషన్ ఫీజు కట్టుకోవడానికి 31st జూలై వరకు లాస్ట్ డేట్ ఉంది. దాని తర్వాత మీరు అప్లికేషన్ లో ఏదైనా కరెక్షన్స్ చేద్దాం అనుకుంటే మాడిఫికేషన్ విండో ఓపెన్ అవుతుంది. అది 1st ఆగస్ట్ నుంచి 10th ఆగస్ట్ వరకు విండో ఓపెన్ అవుతుంది. ఓకే, అయితే మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే మీరు విండో ఓపెన్ అయినప్పుడు కరెక్షన్స్ చేసుకోవడానికి ఎవరైనా సరే ఎటువంటి కేటగిరీతో సంబంధం లేకుండా 250 రూపీస్ ప్రతిసారి మీరు కరెక్షన్ చేసిన ప్రతిసారి మీరు అందులో పే చేయాల్సి ఉంటుంది. అయితే కరెక్షన్స్ చేసేటప్పుడు ఈమెయిల్ ఐడి కానీ, మొబైల్ నెంబర్ కానీ, జోన్ కానీ మార్చుకోవడానికి అవకాశం ఉండదు. మిగిలిన మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ డేట్స్. ఇక తర్వాత ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి అందరికీ 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూబీడీ, ఫీమేల్, ట్రాన్స్జెండర్, తర్వాత మైనారిటీస్ ఆర్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళు మాత్రం 250 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అయితే మీరు పే చేసినటువంటి అమౌంట్ లో మీకు రిఫండ్ వస్తుంది అమౌంట్. ఆ రిఫండ్ వచ్చే అమౌంట్ మీరు సిబిటి ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసిన తర్వాత మీకు అందులో రిఫండ్ అనేది రావడం జరుగుతుంది. 500 రూపీస్ పే చేసిన వాళ్ళకి 400 రూపీస్ రిఫండ్ వస్తుంది. 250 పే చేసిన వాళ్ళకి 250 రూపీస్ రిఫండ్ అనేది వస్తుంది. అయితే ఎగ్జామినేషన్ రాసిన తర్వాత వస్తుంది. అయితే మీరు ఇచ్చేటువంటి బ్యాంక్ అకౌంట్ అనేది మీకు ఆధార్ లింక్డ్ అయి ఉండాలి. మీ పేరు మీద బ్యాంక్ అకౌంట్ లేకపోతే మీ పేరెంట్స్ కానీ ఎవరిదైనా ఫ్యామిలీ మెంబర్ది మీరు ఇందులో అకౌంట్ నెంబర్ ఇవ్వచ్చు. దానికే మీకు జాగ్రత్తగా ఇస్తే దాని నుంచే మీకు అమౌంట్ రిఫండ్ అవుతుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ని బేస్ చేసుకుని ఫైనల్ గా సెలక్షన్ అనేది ఉంటుంది. అయితే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మీ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉండాలి, మెడికల్ గా ఫిట్ గా ఉండాల్సి ఉంటుంది. ఇక సిబిటి గ్రేడ్ 3 వచ్చేసి ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుంది అంటే ఇందులో 4 సెక్షన్స్ ఉంటాయి. మొత్తంగా మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, జనరల్ ఇంటెలిజెంట్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, జనరల్ సైన్స్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. అంటే మొత్తంగా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ మనకు కనిపిస్తుంది. సో మొత్తం 90 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. 1.5 అవర్ టైం ఇస్తారు. అయితే నెగిటివ్ మార్కులు కూడా ఉంది. ఒకవేళ రాంగ్ ఆన్సర్ ఇస్తే మాత్రం 1/3 మార్క్స్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. సో కేర్ఫుల్ గా. అయితే ఇందులో మినిమం గా క్వాలిఫై అవడానికి పర్సెంటేజ్ మార్క్స్ కూడా ఉంది. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 40% మినిమం మార్క్స్ తోని క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది.
ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి 30%, ఎస్సీ వాళ్ళకి 30%, ఎస్టీ వాళ్ళకి 25% మినిమం మార్క్స్ క్వాలిఫై అవ్వాలి. అంటే క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అవుతారని కాదు, ఇది క్వాలిఫై అవ్వడానికి మినిమం మార్కులు, ఆ పైన వచ్చిన మార్కుని ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక గ్రేడ్ 3 సిలబస్ కూడా మీరు చూడొచ్చు. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్. మీరు ఒకసారి వీడియో పాస్ చేసుకుని సిలబస్ చూడొచ్చు. ఇక గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చేసి దీని ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూస్తే ఇందులో కూడా మనకున్న సెక్షన్స్ చూస్తే జనరల్ అవేర్నెస్ లో 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, సో జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, మొత్తంగా 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. దీనికి ఇచ్చినటువంటి డ్యూరేషన్ 1.5 hour టైం ఇస్తారు, 90 minutes. సో 1/3 మార్క్స్ దీంట్లో కూడా నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. రాంగ్ ఆన్సర్ చేస్తే మాత్రం 1/3 మార్క్స్ డిడక్ట్ అవడం జరుగుతుంది. ఇందులో కూడా క్వాలిఫై అవడానికి మినిమం మార్క్స్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 40%, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40%, ఎన్సీ ఓబీసీ వాళ్ళకి 30%, ఎస్సీ వాళ్ళకి 30%, అండ్ ఎస్టీ వాళ్ళకి 25%. సో ఇది మీరు ఈ ఎగ్జామినేషన్ అటువంటి ప్యాటర్న్. ఇక దీని సిలబస్ కూడా చూడొచ్చు. మీరు ఒకసారి వీడియో పాస్ చేసుకుంటే ఈ సిబిటి గ్రేడ్ 1 ఒక సిలబస్ మీకు తెలుస్తుంది ఇది. సో ఈ ఎగ్జామినేషన్ సంబంధించి సో మంచి నోటిఫికేషన్ వచ్చింది, మంచి వేకెన్సీస్ ఉన్నాయి. ఆల్రెడీ ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది, ఇప్పుడు దీని కూడా టెక్నీషియన్ నోటిఫికేషన్ వచ్చింది. సో దీన్ని గట్టిగా ప్రిపేర్ అయితే మాత్రం డెఫినెట్ గా సక్సెస్ తెచ్చుకోవచ్చు. రేస్ ఇన్స్టిట్యూట్ దీనికి సంబంధించిన ఆన్లైన్ ఆఫ్లైన్ బ్యాచెస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో బాగా ప్రిపేర్ కాండి, సక్సెస్ తెచ్చుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్.